శంకర్ బిర్లా జనసేన అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయిపోయింది. 100% స్ట్రైక్ రేట్ సాధ్యం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతూ ఉన్నారు. దీనికోసం ఒక స్కెడ్యూల్ కూడా రెడీ కాబోతోంది. మొత్తం 21 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఫైనల్గా పాలకొండ అభ్యర్థిని నిన్న ప్రకటించారు, నిమ్మక జయకృష్ణని. ఒకసారి జిల్లాల వారీగా జనసేన పార్టీ ఎన్ని స్థానాల్ని అక్కడ అంటే కూటమిలో పొత్తులో భాగంగా దక్కించుకుంది అనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, ఇక్కడ నిమ్మక జయకృష్ణ, ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాలకొండకి. అనూహ్యంగా పాలకొండలో జనసేన పార్టీ గెలవగల అభ్యర్థి లేరనుకున్నారో ఏమో మరి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి తీసుకొచ్చి నిమ్మక జయకృష్ణకి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన 21st అభ్యర్థి, అంటే ఫైనల్గా డిసైడ్ అయిన అభ్యర్థి. ఇక నెల్లిమర్ల విజయనగరం జిల్లా, ఆ జిల్లాకు ఒక స్థానం కేటాయించారు. విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల, అక్కడ లోకం మాధవ్కి టికెట్ ఇచ్చారు. అక్కడ చాలామంది జనసేన పార్టీ నుంచి ఆశావాహులు ఉన్న పరిస్థితి. ఎస్ఎస్వి పాలవలస అక్కడ టికెట్ ఆశించారు, అలాగే 2-3 ఆశావాహులు కూడా ఉన్న పరిస్థితి. కానీ లోకం మాధవ్కి కొన్ని ఈక్వేషన్స్తో అక్కడ టికెట్ కేటాయించిన పరిస్థితి. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు కేటాయించారు జనసేన పార్టీకి. విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి. ఇక్కడ విచిత్రంగా ఈ 4 సీట్లలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకటి రీసెంట్గా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయనకు విశాఖ సౌత్ కన్ఫర్మ్ చేశారు. మొదట్లో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. నాన్ లోకల్ పర్సన్ని మీరు ఇక్కడికి వచ్చి కూర్చోబెడుతూ ఉన్నారు, విశాఖ సౌత్లో చాలామంది అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితుల్లో చివరికి ఆయన సీటు ఉంటుందా, లేకపోతే వేరే చోటకి ఇస్తారా, లేకపోతే వేరే అభ్యర్థిని ఇక్కడికి తీసుకొస్తారా అని చెప్పి చాలా తర్జన భర్జన జరిగింది. ఫైనల్గా వంశీకృష్ణ శ్రీనివాస్ను విశాఖ సౌత్ నుంచి అక్కడ ప్రకటించారు. అండ్ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన జనసేన పార్టీలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఆయనకు పెందుర్తి టికెట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక కొంతాల రామకృష్ణ, ఆయన కూడా రీసెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, ఆయనకి అనకాపల్లి కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. మొత్తం విశాఖ జిల్లాలో ఉన్న 4 జనసేన స్థానాల్లో 3 వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ సుందరపు యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, ఆయన మొదటి నుంచి కూడా పార్టీ స్టాండ్కి అనుగుణంగా పలు టీవీ డిబేట్లలో మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి, అలాగే చిరంజీవి గారికి కూడా బాగా మంచి పరిచయం ఉన్న వ్యక్తి. సో పార్టీ కోసం దేనికైనా తెగిస్తాం, ఏదైనా చేస్తామని చెప్పే వ్యక్తుల్లో పొలిశెట్టి శ్రీనివాస్ అండ్ సుందరపు విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి గుర్తింపుగా యలమంచిలి టికెట్ని ఆయన కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఇక తూర్పుగోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ జిల్లాలో ఈ 2 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీ ఎక్కువ సీట్లు తీసుకున్న పరిస్థితి. వాస్తవంగా ఈ గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీకి మొదటి నుంచి పట్టుంది కాబట్టి పట్టుపట్టి మరి ఇక్కడ ఎక్కువ సీట్లు సాధించుకోగలిగారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి 6, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి 5, మొత్తం 11 స్థానాలని జనసేన పార్టీ ఇక్కడ సీట్లు సొంతం చేసుకోగలిగింది. మరి ఎంతమంది గెలుస్తారు ఏంటి అనేది దాని గురించి మరి కొంతకాలం ఆగాల్సిందే. ట్రెండ్స్ తెలిసిపోతాయి. ఎందుకు అంటే చూస్తూ ఉన్నాం, ఎక్కువ సీట్లు అంటే ఒక పర్సంటేజ్ చూస్తే కనుక ఎక్కువ సీట్లు కాపు సామాజిక వర్గానికి జనసేన పార్టీ ఇచ్చిన పరిస్థితి. సో కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, గోదావరి జిల్లాల్లో రాజకీయాన్ని ప్రభావితం చేయగల, గెలుపోటములను ప్రభావితం చేయగల సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు జనసేన పార్టీ అనే అంచనాలు ఉన్నాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు. రాజానగరం బత్తుల బలరామకృష్ణ, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ కాపు సామాజిక వర్గం. పి గన్నవరం, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, గిడ్డి సత్యనారాయణకు అక్కడ అవకాశం ఇచ్చారు. పి గన్నవరంలో ఎంత రాజకీయం జరిగిందో మనందరికీ తెలుసు. మహాసాయన్ రాజేష్కి తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేస్తే చాలామంది అపోజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే అపోజ్ చేసిన పరిస్థితి జనసేన వాళ్ళు కూడా చాలామంది మేము సపోర్ట్ చేయము మహాసాయన్ రాజేష్కి అని చెప్పిన పరిస్థితుల్లో మహాసాయన్ రాజేష్ అక్కడ నుంచి వైదొలిగిన తర్వాత అనూహ్యంగా టికెట్
జనసేన పార్టీకి వచ్చేసింది. అక్కడ గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన రిజైన్ చేసి వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ రాజోలు దేవా వరప్రసాద్, ఆయన కూడా పవన్ కళ్యాణ్కి నమ్మిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ నమ్మదగిన వ్యక్తి. ఆయన జనవాణి కార్యక్రమానికి కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. అండ్ అది రాజోల్ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం. సో అక్కడ రాపాక వరప్రసాద్ 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక సీటు. ఆ తర్వాత వైసీపీలోకి రాపాక వరప్రసాద్ వెళ్ళిపోయారు. కోయిన్సిడెన్సో ఏంటో కానీ మళ్ళీ ఈయన పేరు కూడా వరప్రసాదే, కానీ దేవా వరప్రసాద్, ఈయనకి ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ని ఆశించారు. ఆ తర్వాత ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు కూడా ఒకనొక సందర్భంలో. కానీ ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి ఖచ్చితంగా ఆ సీట్ నాదే అని భీష్మించి కూర్చుండడంతో చంద్రబాబు నాయుడు కూడా మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. నిడదవోలుకి, అంటే ఇదివరకు జిల్లాల విభజనకు ముందు నిడదవోలు అనేది వెస్ట్ గోదావరిలో ఉండేది. విభజన తర్వాత ఈస్ట్ గోదావరిలోకి వచ్చేసింది. ఈస్ట్ గోదావరి అధ్యక్షుడిగా కందులు దుర్గేష్ ఉన్నారు కాబట్టి నిడదవోలుకి అక్కడికి పంపించారు. ఇవాళ నిడదవోలులో పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఉండబోతోంది. కందులు దుర్గేష్కి మద్దతుగా అక్కడ ప్రచారం చేయబోతూ ఉన్నారు. ఇది మొత్తం 6 నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు విషయానికి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురం బొమ్మిడి నాయకర్, వీళ్ళిద్దరూ కూడా 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ 36,000 ఓట్లకు పైగా అక్కడ తెచ్చుకున్నారు. అండ్ బొమ్మిడి నాయకర్ అయితే దాదాపు ఇంకా గెలిచేస్తారా అన్నంత పరిస్థితుల్లో జస్ట్ ఒక 5,000 మార్జిన్తో ఆయన ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా అక్కడ మళ్ళీ సీట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక భీమవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2019లో పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా పనిచేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఉంగుటూరు ధర్మరాజు, అలాగే పోలవరం చిర్రి బాలరాజు. మొత్తం 5 నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. ఇక కృష్ణా జిల్లా నుంచి 1, గుంటూరు జిల్లా నుంచి 1, చిత్తూరు జిల్లా నుంచి 1, కడప జిల్లా నుంచి 1. ముందుగా కృష్ణా జిల్లా నుంచి మండలి బుద్ధప్రసాద్, అవనగడ్డ రాజకీయం. అక్కడ చాలామంది వికృతి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది పోటీ పడ్డారు. ఖచ్చితంగా అది జనసేన టికెటే, బట్ జనసేన అభ్యర్థిగా టికెట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడికి, మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు, గతంలో డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు, ఆయనకి అక్కడ టికెట్ ఇచ్చారు. తర్వాత తెనాలి మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవడానికి ముందే నాదెండ్ల మనోహర్ తెనాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసేశారు. పవన్ కళ్యాణ్ కంటే ముందే ఆయననే నాదెండ్ల మనోహరే అనౌన్స్ చేసుకున్న పరిస్థితి. కాబట్టి అక్కడ ఆల్పాటి రాజా విషయంలో కాస్త అసంతృప్తి ఉన్న వాటర్ బాటిల్స్తో అప్పుడప్పుడు నాదెండ్ల మనోహర్ మీద అటాక్స్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా సీటు నాదే అంటూ ఆయన ధీమాగా ఉన్నారు. ఇక ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆయన చిత్తూరు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన తిరుపతికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక రైల్వే కోడూరు అరవా శ్రీధర్, మొదట్లో యనమల భాస్కర్ రావు ఆయనకి కేటాయించారు ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు. కానీ అరవా శ్రీధర్ని అభ్యర్థిగా ఆ తర్వాత ప్రకటించారు. అరవా శ్రీధర్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అనే ముద్ర ఉంది ఆయన మీద. సో కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు యనమల భాస్కర్ రావుని కాదని చెప్పి అరవా శ్రీధర్కి ఇచ్చారు అని చెప్పి ఆయన అంటే కెట్టని వాళ్ళు, ఈ పరిణామం నచ్చని వాళ్ళు చేస్తూ ఆరోపణ. ఇది మొత్తం 21 స్థానాలకి సంబంధించి క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చేసింది. 21 స్థానాల్లో ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది అండ్ ఎవరు అభ్యర్థులు అనే దాని మీద క్లియర్ కట్ పిక్చర్ వచ్చింది. అసలు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తూ ఉన్నారు అనే దాని మీద గత ఏడాది కాలంగా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. 60 అన్నారు, 70 అన్నారు, పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన పొత్తు అన్నారు, జన సైనికుల గౌరవాన్ని ఏమాత్రం తగ్గించను అని చెప్పి పదే చెప్పారు. కానీ అనూహ్యంగా 24 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు చాలా అసంతృప్తి నెలకొంది ఆ పార్టీలో. చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ 24, 21 అయ్యేసరికి మరింత బాధపడ్డారు. ఆ తర్వాత వైసీపీ నుంచి వచ్చిన 4గురికి, టీడీపీ నుంచి వచ్చిన ఒక 5గురికి టికెట్స్ ఇవ్వడం అంటే 9 మంది బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే 12 మందికైనా మీరు సీట్లు దక్కించుకున్నది అని చెప్పి కూడా ఇప్పటికీ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న
సొంత పార్టీ నాయకులు ఉన్నారు. దాంతోపాటుగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా పోతిన వెంకట మహేష్ ఆయన విజయవాడ వెస్ట్ సీట్ ఆశించారు. సుజనా చౌదరికి భారతీయ జనతా పార్టీ టికెట్ అక్కడ కన్ఫర్మ్ చేసింది. దీంతో ఆయన ప్రయత్నం ఏం చేశారు, ఆయన ప్రయత్నం సఫలం అవ్వదు అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలా టికెట్లు దక్కని వాళ్ళందరూ కూడా, అసంతృప్తులందరూ కూడా పార్టీ వీడి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముందు పవన్ కళ్యాణ్ తిట్టాలి కదా, ఆరోపణలు చేయాలి కదా, సో ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. జస్ట్ ఒక గంట క్రితమే పోతిన వెంకట మహేష్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న పరిస్థితి. సో ఇది పరిస్థితి. మొత్తం 21 నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. అభ్యర్థులు ఎవరైనా దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా ఇక్కడ విశాఖ జిల్లాకు సంబంధించి 4, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 6, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 5. అంటే ఈ 3 జిల్లాలు 6 + 5 + 4 15 సీట్లు. ఈ 3 జిల్లాల్లోనే ఎక్కువగా జనసేన పార్టీ సీట్లు దక్కించుకుంది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, జనసేన పార్టీ విజయ అవకాశాలు ఏంటి, అక్కడ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ వేసే వ్యూహాలు ఏంటి, ఆ పార్టీ నాయకులు ఏమనుకుంటూ ఉన్నారు, అక్కడ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, వీటన్నిటికీ సంబంధించి వాటి